ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ తెలియకుండా కూడా మన యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ FSCH అని సెర్చ్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ హోమ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ ఉంది కదా, ఇక్కడ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ FSC సెర్చ్ ఉంది, దీపం సెర్చ్ ఉంది, ఇక్కడ రిపోర్ట్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. రిపోర్ట్స్ ఇక్కడ కీ రిజిస్టర్ ఇక్కడ ఉంది కదా, కిందికి వచ్చాక మీకు మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇయర్ ఇది 2025. ఇక్కడ డిస్టిక్ మీది ఏ డిస్టికో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వరంగల్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు డిస్టిక్లోని మండల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క మండలంలోని విలేజ్ యొక్క రేషన్ డీలర్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వారి యొక్క పేరు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మండలంలోని మీ యొక్క విలేజ్ నేమ్ ఉంటుంది, దానికి మీ యొక్క డీలర్ నేమ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు డీలర్ నేము మీ యొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డీలర్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క ఊర్లో కొన్ని రేషన్ డీలర్స్ అనేది 2-3 కూడా ఉంటుంది. కావున మీ యొక్క డీలర్ పేరేంటిది, మీ యొక్క విలేజ్ నేమ్ డీలర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు రేషన్ కార్డ్ అనేది సాధారణంగా లేడీస్ పేరు మీద, కుటుంబ పెద్ద లేడీస్ పేరు మీద ఉంటుంది. కావున ఇంటి పేరు మీ యొక్క లేడీస్ పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏబిసి క్యాపిటల్ వైజ్ ఉంటుంది. కావున మీ యొక్క ఇంటి పేరు ఏ అక్షరం అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మొత్తం మీ యొక్క విలేజ్లో మీ యొక్క డీలర్కు ఆ యొక్క సెలెక్ట్ చేసుకున్న డీలర్ లిస్ట్లో ఏ రేషన్ కార్డ్ అయితే ఉంటుందో ఆ రేషన్ కార్డ్ అయితే మొత్తం ఇక్కడ మనకు లిస్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ సెలెక్ట్ ఇంటి పేరు మీ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ ఆపోజిట్లో మీకు రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ మీరు నోట్ చేసుకోవాలి. ఈ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే మీరు నోట్ చేసుకొని ఇక్కడ హోమ్ క్లిక్ చేయండి. హోమ్ మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చాక ఇక్కడ FSC ఉంది కదా, సెర్చ్ చేయండి. ఇక్కడ FSC సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే నెంబరు క్లిక్ చేసి ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ యొక్క షాప్ నెంబరు, మీ యొక్క లేడీస్ నేము, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అందరి నేమ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ తెలియకుండా కూడా మనం రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కొరకు మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.